తిరగబడరా స్వామి 1 hour 55 minutes థియేటర్ రిలీజ్ అయ్యి ఇప్పుడు తెలుగులో ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా లాజిక్ లేకుండా రొటీన్ స్టోరీతో జనాల మీద తిరగబడితే ఎలా ఉంటుందో అలా అనిపించింది నాకు ఈ మూవీ. బేసిక్గా స్టోరీలు ఏంటంటే గిరియాని కుర్రాడు చిన్నతనంలోనే అమ్మ నాన్నలు కోల్పోతాడు. ఇంకా పెద్ద అయిన తర్వాత తనలో అనాథలా ఎవరు ఉండకూడదని విడిపోయిన వాళ్ళని కలుపుతూ ఉంటాడు. అలాంటి సమయంలో శైలజ అనే అమ్మాయి తన లైఫ్లోకి వస్తుంది. తను వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటన్నదే ఇంకా స్టోరీ లైన్. ఇంక ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే రొమాన్స్ అండ్ కొన్ని కిస్ సీన్స్ ఉంటాయి. అలాగే మన్నార్ చోప్రా గారు చేసిన ఐటమ్ సాంగ్, ఆవిడ వేసుకున్న డ్రెస్ కూడా ఎక్స్పోజింగ్గా ఉంటుంది. సో ఫ్యామిలీతో చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇంక ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏమున్నాయా అని వెతికితే నాకు ఒక్క 2 తప్ప మిగతా సినిమాలో ఏమీ ప్లస్ అనిపించలేదండి నాకు. అది కూడా హీరో హీరోయిన్ యాక్టింగ్ అండ్ ఇంటర్వెల్ వచ్చే ట్విస్ట్ తప్ప మిగతా అది ఏమీ నచ్చలేదు నాకైతే. ఇంకా అక్కడక్కడ 1-2 కామెడీ సీన్స్ జస్ట్ ఏదో ఓకే అనిపిస్తాయి అంతే. ఇంక ఈ సినిమాలో మిగతావన్నీ మైనస్లే. ఇంక ఈ సినిమాలో మనం మాట్లాడుకోవాల్సింది లాజిక్ లేని స్క్రీన్ ప్లే అండి. ఒక ఫోటో బయట వాళ్ళకి చూపించి తెలుసా అని అడగడం, అది చూసి తెలియదని చెప్పిన వారిని చంపేయడం, ఏంటండి ఈ లాజిక్ లేని సీన్స్. ఇంక ఈ సినిమాలో మన్నార్ చోప్రా గారిని ఎందుకు తీసుకున్నారో నాకైతే అర్థం కాలేదండి. ఎక్స్పోజింగ్ చేయమని తీసుకున్నారా లేకపోతే ఐటమ్ సాంగ్ కోసం తీసుకున్నారా ఇంకా వాళ్ళకే తెలియాలి. ఇంకా క్లైమాక్స్ ఏమన్నా బాగుందా అనుకుంటే ఏదో సినిమా టైటిల్ తగ్గట్టు న్యాయం చేద్దాం కదా అని చెప్పి ఏదో ట్రై చేశారండి. కానీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు నన్ను. ఇంక యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ బాగానే చేశారు. మెయిన్గా హీరో హీరోయిన్ వాళ్ళొక్కటే బాగుంటుంది, మిగతా వాళ్ళది ఓకే. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదండి, బాగానే అనిపించింది. ఇంకా సాంగ్స్ అయితే ఒక్క ఐటమ్ సాంగ్ తప్పించి మిగతా పర్లేదు, వినడానికి బాగానే అనిపించాయి. ఇంకా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే నాకైతే నచ్చలేదు గాయస్. ఇంకా మీలో ఎవరైనా ట్రై చేస్తానంటే ఓటీటీలోకి కాబట్టి చూడండి, ఇంకా మీ ఇష్టం. ఇది జస్ట్ నా అభిప్రాయం మాత్రమే. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకా నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.